ఫిష్ వెంకట్ సినిమా కష్టాలని చెప్పడానికి కామెడీగా ఉంటాయి, కానీ అలాంటి కష్టాలే వస్తే తట్టుకోవడం కష్టమని అనుభవించే వారికే తెలుస్తోంది. సరే డయాలసిస్ అంటే ట్రీట్మెంటే కదా అని నేను అనుకుంటున్నాను. ఆడిపోయేసరికి కిడ్నీల ప్రాబ్లం. ఇలాంటి కష్టాలను సినీ నటుడు ఫిష్ వెంకట్ ఇప్పుడు అనుభవిస్తున్నారు. సెప్టిక్ అయితే డాక్టర్ అన్నాడు కంపల్సరీ డయాలసిస్ అంటే కూడా నాకు తెలియదు. ఫిష్ వెంకట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చాలా సూపర్ హిట్ సినిమాల్లో కామెడీ విలన్ పాత్రలో నటించి మెప్పించారు. ఎంతో మందిని నవ్వించారు. అయితే ఇటీవల ఆయన పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ఎందుకా అని ఆరా తీస్తే ఆయనను సినిమా కష్టాలు వెంటాడుతున్నాయని తెలిసింది. విలన్ పక్కన ఉండే కామెడీ పాత్రలతో తనదైన స్టైల్ మాడ్యులేషన్తో నవ్వు తెప్పించే పాత్రలు చేస్తారు ఫిష్ వెంకట్. ఆప్యాయంగా పిలిచి నాకు ఫస్ట్ టైం సినిమా ఇండస్ట్రీలో డబ్బులు అందజేసిన వ్యక్తి మీరే. హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఫిష్ వెంకట్ చదువుకుంది కేవలం 3వ తరగతి. దివంగత నటుడు శ్రీహరి ఫిష్ వెంకట్కు మంచి మిత్రుడు. శ్రీహరి ప్రోత్సాహంతో సినీ ఫీల్డ్కి వచ్చిన ఫిష్ వెంకట్ కుటుంబం చేపలు అమ్ముకుని జీవనం సాగించేవారు. అందుకే అతని అసలు పేరు వెంకటేష్ అయినా సినిమా రంగంలో అతని పరిచయస్తులు ఫిష్ వెంకట్గా పిలుస్తారు. అదే పేరుతో పాపులారిటీని సంపాదించుకున్నాడు. దర్శకుడు వివి వినాయక్ ఆది మూవీలో ఫిష్ వెంకట్కు అవకాశం ఇచ్చారు. ఆది మూవీలో ఎన్టీఆర్ని తొడగొట్టు చిన్న అంటూ ఎంకరేజ్ చేసే పాత్ర చేశాడు. ఆ తరువాత అనేక చిత్రాలలో తన కామెడీ టైమింగ్తో, తన డైలాగ్ వేరియేషన్తో ప్రేక్షకులను మెప్పించారు. బన్నీ మూవీలో గుడ్డి పాత్రలో మంచి కామెడీని పండించాడు ఫిష్ వెంకట్. ఆ మూవీలో రఘుబాబుతో కలిసి ప్రకాష్ రాజ్, అల్లు అర్జున్ వద్ద చేసిన యాక్టింగ్ కొంతకాలం ఫిష్ వెంకట్ పేరు గుర్తుంచుకునేలా చేసింది. ఇంకా డాన్ సీను, అదుర్స్, దరువు, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు ఫిష్ వెంకట్. ప్రస్తుతం ఫిష్ వెంకట్ పరిస్థితి దీనంగా ఉంది. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ద్వారా తన 2 కిడ్నీలు పాడయ్యాయని, ప్రతిరోజు డయాలసిస్ అవసరమని వైద్యులు సూచించడంతో ఖర్చులకు డబ్బులు కూడా లేక ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేయించుకుంటున్నారని తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దాదాపు సంవత్సర కాలంగా బయటికే రావడం లేదని, తనకు ఆయాసం బాగా వచ్చి వైద్యుని సంప్రదిస్తే వారం ట్రీట్మెంట్ తరువాత తెలిసిందని, తన 2 కిడ్నీలు పోయాయని, అప్పటి నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నారని అన్నాడు ఫిష్ వెంకట్. కాలుకు కూడా తగిలిన దెబ్బ షుగర్ వ్యాధి కారణంగా మొత్తం ఇన్ఫెక్షన్కి గురైందని తెలిపాడు. సినిమాల్లో ఛాన్సులు వచ్చినా నటించలేకపోతున్నానని అంటున్నాడు. ప్రస్తుతం గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారని, తనని ఎవరైనా ఆదుకోవడానికి ముందుకు రావాలనుకోవడంతో నెటిజన్లు చెల్లించిపోతున్నారు. ఆయన పిల్లలు కూడా ఆయన్ను చూడటం లేదు. ఫిష్ వెంకట్కు 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల ఉన్నారు. అందరికీ పెళ్లిళ్ళయ్యాయి. మగపిల్లలకు వ్యాపారాలు కూడా పెట్టించాడు. అయితే ఇప్పుడు వారు తనను పట్టించుకోవడం లేదని ఫిష్ వెంకట్ వాపోతున్నాడు. అప్పుడప్పుడు వచ్చి పలకరించినా వైద్యం కోసం ఆర్థిక సాయం చేయటం లేదని అంటున్నాడు. చాలా సినిమాలు నటించినప్పటికీ ఆయన రెమ్యూనరేషన్ లక్షల్లో ఉండేది కాదు. అందుకే ఆయన ఎక్కువగా సంపాదించుకోలేకపోయాడు. అయితే ఫిష్ వెంకట్ పరిస్థితి తెలుసుకున్న కొందరు సినీ ప్రముఖులు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. ప్రముఖ బిచ్చగాడు మూవీ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఫిష్ వెంకట్కు ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు. అలాగే టీఎఫ్పీసీ సెక్రటరీ ప్రసన్న కుమార్, ప్రముఖ దర్శకుడు కె అజయ్ కుమార్ తదితరులు ఫిష్ వెంకట్ని పరామర్శించి తనకు సాయం అందించిన నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుకు ధన్యవాదాలు తెలియజేశారు. తాను ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటానని, ఆ దేవుడు ఆశీస్సులు నిర్మాతకు ఎప్పటికీ ఉండాలని భావోద్వేగానికి గురయ్యాడు. దాదాపు అగ్ర హీరోలందరితోనూ నటించి ఫిష్ వెంకట్ను పెద్ద మనసుతో హీరోలు ఆదుకోవాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు స్పందిస్తున్నారు.